10 ఇయర్స్ అనుబంధం ఉన్న వైరల్లీని ఎందుకు వదిలేసి వచ్చారు? అక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా లేకపోతే ఏంటి? ఎర్లీ నుంచి నేను బయటకు రావడం కారణం ఏంటంటే మూవీస్ చేస్తూ ఉంటాను కంటిన్యూగా. ఆ మూవీస్లో ఏమవుతుందంటే ఒక్కోసారి షెడ్యూల్ 1 మంత్ ఉంటుంది బయట వెళ్ళిపోవడం, ఒక్కోసారి 15 డేస్ ఉంటుంది. అలా నేను ఒక 7-8 మంత్స్ కంటిన్యూగా కొంచెం బిజీ ఉండాను. బిజీ ఉండేసరికి తమడా కంటెంట్ ఇవ్వలేకపోయాను. సో నా ఫేస్ కొంచెం కొద్ది గ్యాప్ వచ్చినా కూడా జనాలు అడుగుతుంటారు కదా. మా సారు అలా చెప్పారు, మరి కంటిన్యూగా చేయరు అవి అంటే వాళ్ళు ఏమంటున్నారు, బ్యాకప్ పెట్టుకో, ముందు బ్యాకప్ పెట్టుకొని చేసుకో అనేసి అన్నారు. ఈ సినిమాలు చేసుకో బాగా ఎంకరేజ్ చేశారు మాకు. నేను ఎన్ని మూవీస్ చేసినా కూడా వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు నేను కంటెంట్ చేసినా కూడా వాళ్ళు నువ్వు చేసుకో రవి, డెవలప్ గ్రో అని ఇప్పుడు కూడా స్టిల్ దే ఆర్ సపోర్టింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే చేయడం స్టార్ట్ అయింది. చెప్పాను నేను, సార్ మరి నేను టైం ఇవ్వలేకపోతున్నాను అంటే అదే ఒక కార్పొరేట్ కంపెనీ స్టైల్ కదా, అంటే కంటెంట్ ఇస్తూ ఉండాలి, లేకపోతే యూట్యూబ్ మీకు తెలిసిందే కదా, కంటెంట్ పెట్టకపోతే డౌన్ అయిపోతుంది. సో అలా 1.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ డౌన్ అవుతూ వచ్చింది. సో నేనేం చెప్పాను అంటే బెటర్ కొత్త ఛానల్, కొత్త నాలాగే కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయండి, కొత్త కంటెంట్ చేయండి. ఎందుకు నా ఫేసే ఉంటే వైరల్లీ అనేది నా ఫేస్ మీద నడవదు. ఈ ముగ్గురు ఉంటాం, నేను, జోన్స్ కాటర్, జైత్రి అనేసి నాదొక ప్లేలిస్టు.